గుడ్ ఈవినింగ్ చిచాస్. ఏంది మళ్ళా అందరు ఉగాది పచ్చడి తిని అందరు మంచిగా ఉన్నారా? చిల్ అవుతురాదా? అట్లే మ్యాచ్ చూస్తుంటారు, ఎందుకంటే మన తెలుగు స్టేడియంలో మన తెలుగు వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి నాకు తెలిసి అందరు మ్యాచ్ చూస్తూనే ఉంటారు. ఏంది ఏం మాట్లాడుతున్నారు? అదే అబ్బా, ఇవాళ ఉంది కదా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్, దాని గురించే నేను మాట్లాడుతున్నాను. సో మళ్ళీ ఏమైంది, ఏంది కథ, ఈ మ్యాచ్లో ఎవరు గెలిచారు ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా నా ఒపీనియన్ అనేది ఈ మ్యాచ్లో చెప్తాను. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అనగానే అందరు ఏమనుకుంటారంటే 240 నుంచి 250 స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కాటమ్మ కొడుకులు అట్లా వీర విహారం చేస్తారు. లాస్ట్ ఇయర్ నుంచి అయితే అట్లా కుమ్ముకుంటూనే వస్తున్నారు. బట్ ఇవాళ మాత్రం అది జరగలేదు. కాటేరమ్మ మనోళ్ళని ఆశీర్వదించలేదు. కాటేరమ్మ ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నారు? ప్రతి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే నిరాశపడి ఉంటారు. సో ఏమైంది ఏంటంటే, ముందుగా టాస్ విషయానికి వస్తే కనుక ఎస్ఆర్హెచ్ వాళ్ళు టాస్ గెలిచి ఎప్పుడు అనుకున్నట్టుగానే బ్యాటింగ్ అయితే చూస్ చేసుకున్నారు. వాళ్ళ ఫండ్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఓ 250 నుంచి 280 స్కోర్ కొట్టి దాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి అయితే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ నుంచి అయితే వాళ్ళు T20 ఫార్మాట్ అనేది, అసలు T20 ఎట్లా ఆడాలి అనేది మాత్రం చూపించడం అయితే జరిగింది. టీమ్ స్క్వాడ్ పరంగా ఏం చేంజ్ ఉందో, ఢిల్లీ క్యాపిటల్స్ నిన్న చెప్పిన పరంగానే కేఎల్ రాహుల్ వచ్చాడు మన సమీర్ రిజ్వీ ప్లేస్ లో. సర్ప్రైజింగ్ మూవ్ ఏంటంటే నాకు జీషాని తీసుకొచ్చారు. ఎవరు? మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు సిమర్జిత్ సింగ్ లో. లాస్ట్ టైం అంతగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి సిమర్జిత్ సింగ్ ప్లేస్ లో జీషాని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఎస్ఆర్హెచ్ వాళ్ళు బ్యాటింగ్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి ఇప్పటివరకు అయితే ఈ దాంట్లో విధ్వంసక ఓపెనర్స్ ఎవరున్నారు ఆన్ ద రేట్ ఆఫ్ 1 to 10 అంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళదైతే వాళ్ళ ఓపెనింగ్ పేరుని అయితే మనం ఫస్ట్ లో పెడతాం. ఎవరెవరు? ట్రావిస్ హెడ్ ఇంకా అభిషేక్ శర్మ. కానీ వాళ్ళు ఈ 2025 ఐపీఎల్ లో ఇప్పటికైనా 3 మ్యాచ్ లో వాళ్ళిద్దరు అంత ఘనంగా అయితే పర్ఫామ్ చేయాలి. ట్రావిస్ హెడ్ అయితే పర్ఫామ్ చేయాలి, బట్ అభిషేక్ శర్మ నుంచి పర్ఫామ్ రాదు. సో ఫస్ట్ ఓవర్ లోనే ఏంటంటే ఒక మిచెల్ స్టార్క్ చెప్పినట్టుగానే అతను వేసిన బౌలింగ్ లోనే స్టార్ట్ అనేది కూడా వచ్చింది. సెకండ్ బాల్ లోనే హెడ్ అయితే 4 కొట్టడం అయితే జరిగింది. నేను చెప్పిన ప్రకారంగానే అభిషేక్ శర్మ స్ట్రైక్ అయితే తీసుకున్నాడు, ట్రావిస్ హెడ్ తీసుకోలేదు. తర్వాత 2 4 కొట్టిన తర్వాత అభిషేక్ శర్మ ఇంకా ట్రావిస్ హెడ్ మాత్రం మిస్కమ్యూనికేషన్ వల్ల అభిషేక్ శర్మ రన్ అవుట్ అయితే జరిగింది. అభిషేక్ శర్మ క్లియర్లీ అక్కడ చెప్పాడు ఏంటంటే నువ్వు స్ట్రైక్ సింగల్ వద్దు వద్దు వద్దని, బట్ ట్రావిస్ హెడ్ వినలేదు, వచ్చేసి అదైతే తర్వాత మాత్రం స్టార్ విధ్వంసం అయితే సృష్టించాడని చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ ఓవర్లోనే ఇషాన్ కిషాన్ ఇంకా నితీష్ రెడ్డి ఇద్దరిని ఎవరు మన మిచెల్ స్టార్క్ అయితే అవుట్ చేయడం అయితే జరిగింది. ఒక పక్కన ముఖేష్ కుమార్ కూడా వచ్చాడు. ముఖేష్ కుమార్ కూడా బాగానే ఆడుతున్నాడు. ముఖేష్ కుమార్ మన యాక్షన్ చూస్తే కనుక ఒక కైండ్ ఆఫ్ మెగ్రాత్ యాక్షన్ లేకుంటుంది. సో ఏంటంటే మెగ్రాత్ ఇంకా స్టార్క్ ఇద్దరు కలిసి ఓపెనింగ్ స్పెల్ ఎట్లా చేస్తారు అలా అంటే అనిపించింది ఇవాళ. బట్ మెగ్రాత్ కాదు, మెగ్రాత్ టైప్ ఆఫ్ యాక్షన్. సో ఇది అనమాట. సో వెంటనే ఏంటంటే ఇషాన్ కిషాన్ ఇంకా ట్రావిస్ హెడ్ మన నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు ఒకటే ఓవర్లో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 బాల్ లో అవుట్ అవ్వడమే జరిగింది. సో నేను ఇక్కడ ఒక స్టాట్స్ చెప్తాను మీకు ఏంటంటే ఒక స్టాట్స్ ఏంటంటే ఇషాన్ కిషాన్ ఇప్పటి వరకు ట్రావిస్ హెడ్ కి ఇషాన్ కిషాన్ ఇప్పటి వరకు మిచెల్ స్టార్క్ ఎన్నిసార్లు అవుట్ అయ్యారు తెలుసా? తను ఆడింది మొత్తం 8 బాల్స్ అయితే అందులో 16 రన్లు కొట్టి 2 సార్లు అవుట్ అయ్యడం అనేది జరిగింది. ఎవరు? మన ఇషాన్ కిషాన్. ఒక పక్క నితీష్ కుమార్ రెడ్డి కూడా ఒకటే. నితీష్ కుమార్ రెడ్డి స్టార్క్ బౌలింగ్ లో 3 సార్లు అవుట్ అయితే అతను కొట్టింది 7 రన్లు, కానీ 12 బాల్ ఆడి 7 రన్లు కొట్టి 3 సార్లు అవుట్ అయ్యాడు. సో నితీష్ కుమార్ రెడ్డి ఇంకా ఇషాన్ కిషాన్ ఇద్దరు. ఇషాన్ కిషాన్ అయితే తను ఒక ప్రీ ప్లాన్డ్ అవుట్ అని చెప్పాలి. ఒక షార్ట్ బాల్ వేశారు, దాన్ని కట్ చేయబోయి తను అయితే కవర్స్ లో డీప్ కవర్ పాయింట్ లో అయితే అవుట్ అవడం అయితే జరిగింది. తర్వాత ఏమైంది, హెన్రీ క్లాసన్ వచ్చాడు. హెన్రీ క్లాసన్ ఇంకా ట్రావిస్ హెడ్ ఇద్దరు కలిసి ఆడతారు కూడా. ఇవాళ ట్రావిస్ హెడ్ కూడా మిచెల్ స్టార్క్ కి అవుట్ అవడం అయితే జరిగింది. 2015 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు మిచెల్ స్టార్క్ ట్రావిస్ హెడ్ ని 11 సార్లు అవుట్ చేయడం అయితే జరిగింది. సో ఏదైతే ఫస్ట్ 4 వికెట్లు ఉన్నాయో అవన్నీ పవర్ ప్లే లోనే అవుట్ అయిపోవడంతో ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక షెల్లోకి వెళ్ళారని క్లియర్ గా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు క్లాసన్ వచ్చాడు, ఇంకోటి అంకిత్ వర్మ. వీళ్ళిద్దరు కలిసి ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్ అయితే రావడమే జరిగింది. దీనికన్నా ముందర ఏమైందంటే అంకిత్ వర్మ క్యాచ్ అయితే అభిషేక్ పొరల్ అయితే వదిలేడు. ఇంకొకటి క్లాసన్ కూడా లైఫ్ అని చెప్పలేను కానీ నో మ్యాన్స్ ల్యాండ్ లో అవుట్ బాల్ అయితే పడడంతో ట్రావిస్ హెడ్ కూడా మన హెన్రీ క్లాసన్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ లైఫ్ వచ్చిందని చెప్పాలి. వీళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి పార్ట్నర్షిప్ అనేది లభిస్తుంది. 6 4 కొడుతూనే ఉన్నారు, అది ఇది అయితే ఉంది. బట్
తర్వాత ఏమైందంటే మోహిత్ శర్మ ఎవరైతే వచ్చాడో తను వేసిన బాల్ కి ఎడ్జ్ బ్యాట్ టాప్ ఏజ్ అవడంతో హెన్రీ క్లాసన్ అవుట్ అవడం అయితే జరిగింది. అదే ఎక్స్ట్రా ఆర్డినరీ క్యాచ్ అని చెప్పాలి. ఎవరి దగ్గర నుంచి మన వైశాఖ విశ్వేష్ కుమార్ దగ్గర నుంచి తనైతే చాలా అద్భుతంగా క్యాచ్ పడడం అయితే జరిగింది. సారీ, విప్రాజ్ నిగమ్ నుంచి అద్భుతమైన క్యాచ్ వేయడమే జరిగింది. సో ఆ క్యాచ్ అయితే బాక్సర్ రన్నింగ్ గా చాలా కష్టమైన క్యాచ్, కానీ జడ్జ్మెంట్ పరంగా చూసుకుంటే చాలా అద్భుతంగా పడ్డాడు. దాని తర్వాత అభినవ్ మనోహర్ వచ్చారు. అభినవ్ మనోహర్ కూడా నాకు తెలిసి కన్సిస్టెంట్ ఛాన్సెస్ అయితే ఇస్తున్నారు. ఎస్ఆర్ఎస్ వరల్డ్ తనైతే అభినవ్ మనోహర్ వచ్చారు, తనని మాత్రం కుల్దీప్ యాదవ్ అయితే అవుట్ చేయడం అయితే జరిగింది. తర్వాత కమెంట్స్ వచ్చారు. ఇక్కడ నాకు ఎస్ఆర్ఎస్ టీమ్ మేనేజ్మెంట్ ఇంకా ప్యాట్ కమెంట్స్ గురించి నాకు ఒక్కటి అర్థం కావట్లేదు. వాళ్ళు ఇంపాక్ట్ సబ్ గా మొత్తం బ్యాట్స్మెన్స్ అందరు వెళ్ళిన తర్వాత మడ్లైన్ అయితే ఇంపాక్ట్ సబ్ గా ప్యాట్ కమెంట్స్ అవుట్ అయిపోయిన తర్వాత తీసుకురాడు. అదేదో ముందుకే తీసుకురావచ్చు కదా, తను ఒక ఆల్రౌండర్ కదా, నువ్వు తర్వాత రావచ్చు కదా. నాకు అర్థం కాలేదు మన ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ ఎందుకు తీసుకో. సో తర్వాత ఎవరు ప్యాట్ కమిన్స్ వచ్చాడు. ప్యాట్ కమిన్స్ కూడా కుల్దీప్ యాదవ్ వేసిన దాంట్లో అవుట్ అయ్యాడు. ఇక్కడ జేక్ ఫ్రేజర్ మాత్రం నాకు తెలిసి అది ఒక లైక్ ఎండ్ ఆఫ్ ద ఐపీఎల్ లో సూపర్ క్యాచెస్ అని ఒక క్యాచ్ ఆఫ్ ద ఐపీఎల్ ఉంటాయి. అందులో మాత్రం నాకు తెలిసి ఇది ఒక వన్ ఆఫ్ ద కాంపిటేటివ్ క్యాచ్ అయితే ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ నుంచి చాలా అంటే ఒక దగ్గర ఒక 2 meters 2 feet హై ఎగిరి మరీ పట్టుకున్నాడు. ప్యాట్ కమిన్స్ కూడా నాకు తెలిసి ఏంది ఇట్లాంటి క్యాచ్ అని అనుకుంటాడు. సో అదైతే అయింది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ వీళ్ళందరూ పెద్ద పెద్ద హేమాహేమి, నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషాన్, ఎవరు మనకు క్లాస్ అని వీళ్ళందరూ అవుట్ అవుతున్నా కానీ అంకిత్ వర్మ గురు ఇన్నింగ్స్ మాత్రం ఆశ్చర్యాదకం అని చెప్పాలి. అంకిత్ వర్మ కొట్టించాడు, అద్భుతం అని చెప్పాలి. అద్భుతం అంకిత్ వర్మ. ఎందుకంటే తను ఏ బౌలర్ వేసినా కానీ, కుల్దీప్ యాదవ్ కానీ, ఎవరు మన మిచిల్ స్టార్క్ కానీ, అక్షర్ పటేల్ ని ఒక ఓవర్లో కొట్టిన షాట్స్ మాత్రం ఒక ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ 6 4 కొట్టాడు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక పక్కన హిమాహిమీలు పడిపోతున్నా తన వంతు కూర్చుని ఆడే చూడండి. దానికి మాత్రం ఏ ప్లేయర్ అయినా సరే ఫిదా అయిపోవాల్సింది. ఏదైతే మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఏదైతే 163 రన్స్ కొట్టారో అందులో వచ్చేసి ఓన్లీ మన అంకిత్ వర్మ 74 రన్లు కొట్టాడు. తర్వాత మళ్ళీ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో జేక్ ఫ్రేజర్ అద్భుతంగా క్యాచ్ పడి, ఇందాక చెప్పిన క్యాచ్ ఐ థింక్ అది జేక్ ఫ్రేజర్ ప్యాట్ కమిన్స్ కాదు, మన ఎవరిది అంకిత్ వర్మ. సో ఇది ఇలా ఉన్నాక లాస్ట్కి ఏంటంటే లాస్ట్ 2 వికెట్లు కూడా స్టార్క్ వచ్చేసి అయితే వెంటనే ఒకటే ఓవర్ తీస్తారు. ఆ 2 క్యాచ్లు కూడా అద్భుతం అని చెప్పాలి. ఎవరు మన అక్షర్ పటేల్ ఇంకా ప్యాట్ కమిన్స్ ఇద్దరు పడ్డారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఎవరు మన ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ ఫీల్డింగ్ అయితే వాళ్ళ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఫీల్డింగ్ ఎట్లా చేయాలో చెప్పారు. బట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే స్లోపింగ్ ఉంటారు. ఏదైతే 163 ఆడ్ రన్స్ చేజ్ చేయడానికి ఎవరైతే మన ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చారో వాళ్ళు రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఓవర్ నుంచి వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు జేక్ ఫ్రేజర్ ఇంకా ఫ్యాబ్ డు ప్లెసిస్ ఇద్దరు అద్భుతంగా ఆడారు. జేక్ ఫ్రేజర్ కి వాళ్ళ బాల్ ప్రాపర్ గా టైమింగ్ కాలేదు. బట్ ఫ్యాబ్ డు ప్లెసిస్ మాత్రం ఒక వేరే లెవెల్లో ఒక పక్కన లెగ్ ప్రాపర్ గా సపోర్ట్ చేయకపోతున్నా, కాళ్ళు ప్రాపర్ గా సపోర్ట్ చేయకపోతున్నా తను నుంచొని అయితే అద్భుతమైన షాట్స్ ఆడాడు. క్లాసిక్ కవర్ డ్రైవ్స్ తను కొట్టిన 50 odd runs లో 3 6లు 3 4లు అంటే 30 రన్లు అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అద్భుతమైన షాట్స్, సూపర్మైన షాట్స్ అంటారు, అవన్నీ అయితే కొట్టాడు. సో ఇది సో పవర్ ప్లే వరకు అంటే మన స్లో బౌలర్ హర్షద్ పటేల్, ప్యాట్ కమిన్స్, ఎవరు మన మొహమ్మద్ షమి ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఆల్రెడీ ప్యాట్ కమిన్స్ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు జేక్ ఫ్రేజర్, 3rd ఓవర్లోనే అది. సో చెప్పాను కదా ఎస్ఆర్హెచ్ వాళ్ళు అంతగా వాళ్ళ డి అంత ప్రాపర్ గా లేదు. సో దాని తర్వాత ఏమైంది, ప్యాట్ కమిన్స్ ఎవరు ఇదంతా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో ఇవాళ వాళ్ళకి ఏదన్నా ఒక్క హోప్ అనే ఉందంటే జీషన్ ఎవరైతే సిమర్ సింగ్ ప్లేస్ లో వచ్చాడో తనది ఒక్కటే హోప్ అనేది. ఎందుకంటే తను ఒకటే ఓవర్ లో బ్యాక్ టు ఎవరు మన ఫ్యాబ్ డు ప్లెసిస్ తీశారు, గుడ్ క్యాచ్ బై మడ్లర్. దాని తర్వాత ఏమైందంటే అప్పటి వరకు స్లోగా ఆడుతున్న జేక్ ఫ్రేజర్ టైమింగ్ చేశాడు. అదే ఓవర్లో ఏం చేశాడంటే ఆ ఓవర్లోని ఫస్ట్ 13th ఓవర్ ఆఫ్ ద మ్యాచ్ లో ఫ్యాబ్ డు ప్లెసిస్ అవుట్ అయిపోయిన వెంటనే ఎవరు మన జేక్ ఫ్రేజర్ ఒక ఇన్సైడ్ ఇస్తే 4, దాంతో కట్లో ఒక 4 ఒక 6 కొట్టిన తర్వాత వెంటనే సిల్లీగా అవుట్ అయ్యాడు. ఎవరు మన జేక్ ఫ్రేజర్. అంటే టైమింగ్ అవుతుందిరా అనుకుంటున్న టైంలో తను అయితే అవుట్ ఆఫ్ మ్యాచ్. సో దాని తర్వాత నెక్స్ట్ ఓవర్లోని ఏం చేశాడంటే కేఎల్ రాహుల్ వచ్చాడు. కేఎల్ రాహుల్ 4 down వచ్చాడు. నేను ఇంతకుముందు నా ప్రివ్యూలో చెప్పాను కేఎల్ రాహుల్ విల్ బి కమింగ్ ఎట్ 4 down ఒక టీంలో వస్తే కనుక. అభిషేక్ పురాల్ ఇంకా కేఎల్ రాహుల్ ఇద్దరు ఆడితే కేఎల్ రాహుల్ రాగానే తన ఫస్ట్ రన్స్ ఆఫ్ దిస్ 2025 ఐపీఎల్ లో మాత్రం 4తో స్టార్ట్ చేశాడు. దాని తర్వాత జీషన్ ని ఒకటి మన డీప్ కవర్స్ లో, ఇంకొకటి లాంగ్ ఇంకోటి మన
ఇన్సైడ్ షాట్ అయితే 2 సిక్స్లు కొట్టడం అయితే జరిగింది. అదే ఓవర్లో స్వీప్ చేయబోయి కేఎల్ రాహుల్ జీషాన్ కి అవుట్ అవడం అయితే జరిగింది. తర్వాత సబ్స్ వచ్చాడు. సబ్స్ ఇంకా ఎవరు మన అభిషేక్ పొరలు ఇద్దరు కలిసి ఇంకొక వికెట్ పడకుండా అయితే ఎవరు మన డీసీ వాళ్ళ ఏదైతే 163 రన్స్ ఉందో దాన్ని 164 రన్స్ ఉందో దాన్ని అయితే చేజ్ చేశాడు. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఎస్ఆర్హెచ్ వాళ్ళు నేను ఫస్ట్ నుంచి నాకున్న ఒక భయం ఏంటంటే ఈ విధ్వంసకమైన బ్యాటింగ్ ఏదన్నా కొలాప్స్ అయిపోతే బౌలింగ్ వాళ్ళని బతికించగలదా అనే ఒక డౌట్ అయితే ఉండేది. బట్ అదే జరిగింది. బ్యాటింగ్ ఫ్లాప్ అవడంతో ఆ ఒక్క స్కోర్ ఏదైతే 164 రన్స్ ఉందో దాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు. బట్ డీసీ వాళ్ళు మాత్రం ప్రతి ఒక్క ప్లాన్ తో వచ్చారు. ఎవరెవరికి ఎట్లా వేయాలి, బౌలింగ్ ఏం చేయాలి, ఎట్లా ఫీల్డ్ సెట్ చేయాలి, అవంతా ఒక ప్లాన్ తో వచ్చారు. డీసీ వాళ్ళు ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే చూపించారు. నేను చెప్పిన ప్రివ్యూలో నవాబ్స్ వర్సెస్ సుల్తాన్ లో ఎవరు గెలుస్తారంటే సుల్తాన్ గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ 2వ విన్ అయితే అయింది. బట్ ఎస్ఆర్హెచ్ ఆన్ అదర్ సైడ్ 3 మ్యాచ్ల ఆడితే 2 మ్యాచ్లు ఓడిపోయి 1 మ్యాచ్ గెలిచింది. ఓవరాల్ గా చూసుకుంటే ప్రతి ఒక్క ఐపీఎల్ టీం ఏంటంటే ఎస్ఆర్ఎస్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు వాళ్ళని 240 or 200 రన్స్ కన్నా తక్కువగానే వాళ్ళని ఆల్అౌట్ చేయాలని చూస్తారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళైతే వాళ్ళు ఆల్అౌట్ అయిపోవడం జరిగింది. ఎప్పుడైనా సరే మనకు డబుల్ డెకర్ మ్యాచెస్ ఉన్నప్పుడు ఇంచుమించు సెకండ్ ఇన్నింగ్స్ ఒక 750 మనకు వస్తుంది. బట్ ఇవాళ మాత్రం 645, 650 వరకే అయిపోయింది. సో సెకండ్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, మళ్ళీ ఆ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంటుందో లేదా 1-sided మ్యాచ్ అవుతుందో ఏంటో అనేది మనం చూడాల్సింది. నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియోస్ చూడండి. మీ సబ్స్క్రైబర్స్ కమెంట్స్తో నాకు ఇంకా బూస్టప్ వస్తుంది. థ్యాంక్ యూ. గుడ్ డే.